మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. హైదరాబాద్ శివారు గాజుల రామారంలోని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలపై 6 నెలలు అధ్యయనం చేశాకే కూల్చివేసినట్లు హైడ్రా స్పష్టం చేసింది. 15,000 కోట్ల రూపాయల విలువైన సర్కారు స్థలాల ఆక్రమణలో పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు, కొంతమంది అధికారులు కూడా ఉన్నట్లు తేల్చింది. వారి ఆధీనంలో ఉన్న 12 ఎకరాల్లో వెలిసిన వెంచర్, 20 ఎకరాల లేఅవుట్తో పాటు పలువురు రౌడీ షీటర్లు కట్టిన 60 గజాల ఇళ్లను నీలమట్టం చేసినట్లు హైడ్రా వెల్లడించింది. తద్వారా 317 ఎకరాల ప్రభుత్వ భూమికి కబ్జాల చెర నుంచి విముక్తి కల్పించినట్లు హైడ్రా పేర్కొంది. హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ స్థలాల్ని పరిరక్షిస్తూ కబ్జాదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న హైడ్రా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కీలక విషయాల్ని బయటపెట్టింది. అక్కడి సర్వే నంబర్ 307తో పాటు ఇతర సర్వే నంబర్లలో ఉన్న 317 ఎకరాల భూముల్ని పలువురు రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు, అధికారులు కలిసి అమాంతం మింగేయారని చూశారని తేల్చింది. గడిచిన 3 ఏళ్లలో అక్కడి ప్రభుత్వ భూముల్లో 100 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు గుర్తించింది. ప్రజావాణిలో తమకందిన ఫిర్యాదులపై గత 6 నెలలుగా ప్రత్యేక దృష్టి సారించి అన్ని రకాలుగా ఆధారాలు సేకరించాకే అక్రమ నిర్మాణాల్ని నేలమట్టం చేసినట్లు తెలిపింది. కబ్జా చెరలో ఉన్న 317 ఎకరాల భూములకు విముక్తి కల్పించినట్లు వివరించింది. ప్రభుత్వ భూమిలో వెలిసిన వెంచర్లను, లేఅవుట్లను తొలగించామని, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో తిష్టవేసిన కబ్జాదారుల భరతం పట్టినట్లు పేర్కొంది. 307 సర్వే నంబర్ చుట్టూ కబ్జాలు జరగ్గా ప్రగతినగర్ వైపు ఏకంగా లేఅవుట్లు, వెంచర్లు వెలిశాయని, అందులో రాజకీయ నాయకులు, స్థిరాస్తి యజమానులు, కొంతమంది అధికారులు కూడా ఉన్నట్లు తేలిందని హైడ్రా వివరించింది. 12 ఎకరాల్లో వెలిసిన వెంచర్తో పాటు 20 ఎకరాల మేర ఉన్న లేఅవుట్ను తొలగించామని, రహదారుల నిర్మాణం, కరెంటు కనెక్షన్లతో దర్జాగా సాగిపోయిన బడాబాబుల దందాపై ఉక్కుపాదం మోపినట్లు వివరించింది. ప్రగతినగర్ వైపు కొందరు బడా నాయకులు ఏకంగా వెంచర్లు, లేఅవుట్లు వేస్తే గాజుల రామారం సర్వే నంబర్లో 329/1, 342లో ఉన్న ప్రభుత్వ భూమిని 60 గజాలు, 120 గజాల ప్లాట్ల చొప్పున పేదలే లక్ష్యంగా పెట్టుకుని రౌడీ షీటర్లు, స్థానిక చోటామోటా నాయకులు అమ్మకాలు మొదలుపెట్టినట్లు తమ విచారణలో తేలిందని హైడ్రా స్పష్టం చేసింది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో రౌడీ షీటున్న షేక్ అబీద్ ఏకంగా లక్ష్మి, మురళి, హుస్సేన్ పేర్లతో ప్లాట్ల విక్రయాలు జరిపినట్లు హైడ్రా గుర్తించింది. బోడాసు శ్రీనివాస్ అలియాస్ డాన్సీను, యేసుబాబు, సయ్యద్ గౌస్ బాబు, మనీష్ దేవా ఇలా ఎవరికి వారు ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించి ప్లాట్లుగా అమ్మేసుకున్నారని, ఇందుకు స్థానిక రెవెన్యూ అధికారులు కూడా సహకరించినట్లు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. వాటిపై పూర్తి స్థాయిలో హైడ్రా విచారణ జరుపుతోంది. 60, 120 గజాల చొప్పున ప్రహరీ నిర్మించి అందులో ఒక గదిని కట్టి కిరాయి లేకుండా ఒక కుటుంబానికి అద్దెకివ్వడం, కొనుగోలుదారుడు దొరికిన తర్వాత ఆ ప్లాట్ను అమ్మేయడం, ఆ తర్వాత మరో ప్లాట్, ఇలా గాజుల రామారంలో ఆక్రమణల దందా సాగుతున్నట్లు హైడ్రా తేల్చింది. గాజుల రామారంలోని సర్వే నంబర్ 307తో పాటు ఆ పక్కనే ఉన్న సర్వే నంబర్లో 444 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఫైనాన్స్ కార్పొరేషన్ కు అప్పటి ప్రభుత్వం ఈ భూమిని అప్పగించింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫైనాన్స్ కార్పొరేషన్ కు చెందిన ఆస్తుల పంపకాల్లో జరిగిన జాప్యాన్ని ఆసరాగా తీసుకున్న రియల్టర్లు, రాజకీయ నాయకులు ఎవరికి వారే ఆక్రమణలకు పాల్పడ్డారు. ఈ విషయమై హైడ్రాకు స్థానికుల నుంచి పెద్ద మొత్తంలో ప్రజావాణిలో ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదుల మేరకు సర్వే నంబర్ల వారీగా 6 నెలల పాటు రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ, ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులతో సమావేశాలు నిర్వహించి ఆక్రమణల్ని నిర్ధారించింది. ప్రభుత్వ స్థలాల్లో పేదల ఇళ్ల జోలికి వెళ్లలేదని హైడ్రా స్పష్టం చేసింది. అక్కడ నివాసముంటున్న పేదల ఇంటింటికి ముందస్తుగానే సమాచారం ఇచ్చామని వెల్లడించింది. అక్రమంగా బోర్డులు పెట్టి ప్లాట్లను విక్రయిస్తున్న వారే హైడ్రాపై ఆరోపణలు చేస్తున్నారని, వారి ఎత్తుగళ్లను చిత్తు చేస్తూ ఆక్రమణల్ని తొలగించినట్లు హైడ్రా పేర్కొంది. అంతేకాకుండా గాజుల రామారంలోని ప్రభుత్వ స్థలాల చుట్టూ కంచె వేసే పనిని మరింత వేగవంతం చేయనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.